ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏసీపీ దైవ ప్రసాద్ బృందం కృష్ణలంక పిఎస్ సిబ్బందిని అలాగే టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమారిని కూడా విచారిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. మరొక వైపు కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబుని సాయికృష్ణ కుటుంబం కలిసింది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మితో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆమెకి భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి. తప్పు చేసిన వారు ఎంత వారైనా సరే శిక్ష తప్పదు అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. సో ఈశ్వర్, ముఖ్యమంత్రిని కలిసి వచ్చిన తర్వాత సాయికృష్ణ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఆల్రెడీ దైవప్రసాద్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చాలా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఒక న్యాయం జరుగుతుందని. ఇప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రితోనే మాట్లాడిన తర్వాత వాళ్ళకి నమ్మకం మరింత పెరిగిందా? ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్దే వాళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రికి సంబంధించి ఒకవైపు కేసు దర్యాప్తు కొనసాగుతున్న వేళ నిందితుడి సాయికృష్ణ తల్లి అలాగే కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిని కలవడం చాలా కీలకమైన పరిణామంగా చూడాల్సిన నేపథ్యం. అయితే ముఖ్యమంత్రి వాళ్ళకి దర్యాప్తు సాగుతున్న తీరు, ప్రభుత్వం స్పందించిన వ్యవహారంతో పాటు ఎంత ప్రభుత్వం సీరియస్గా ఉందో చెప్పే ప్రయత్నాన్ని వాళ్ళకి చెప్పారు. నిందితులకి కఠిన శిక్ష పడే విధంగా చేస్తామని, అలాగే బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని వాళ్ళకి హామీ ఇచ్చారు. ఆ మేరకు వాళ్ళు కూడా సంతృప్తి కొంత వ్యక్తం చేసినట్టు, ప్రభుత్వం మీద భరోసాను వ్యక్తం చేసినట్టుగా సమాచారం అందుతోంది. అయితే ఒక్కసారిగా ఈ జరుగుతున్న పరిణామం తర్వాత కేసులో కొన్ని కీలకమైన పరిణామాలు మారే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. వాళ్ళు కోరుకుంటోంది వాళ్ళకి ఎవరైతే తప్పు చేశారో, వాళ్ళ సాయికృష్ణని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళకి కఠిన శిక్ష పడాలి, వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళకి కూడా శిక్ష విధించేలాగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వాళ్ళు మొదటి నుంచి కోరుతున్నారు. సో ఆ విధంగానే ప్రభుత్వం నిన్నటి నుంచి చాలా వేగంగా స్పందిస్తూ వస్తుంది. ముఖ్యమంత్రి సింగపూర్ టూర్ నుంచి వచ్చిన తర్వాత వెంటనే దానికి సంబంధించిన అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి దానికి కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అతను నాగరాజుని సిఐని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నిన్న మళ్ళీ రాత్రి డీజీపీ సిపితో కూర్చున్న తర్వాత భేటీ తర్వాత వాళ్ళకి సంబంధించి ఫర్దర్గా ఎలా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే కేవలం సీఐని సస్పెండ్ చేయడమే కాకుండా సిఐ పైన ఈరోజు కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే ఐఓని నియమించడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దైవప్రసాద్ వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల స్టేట్మెంట్స్ తీసుకోవడం జరిగింది. మరొకవైపు ఎంక్వైరీ ఆఫీసర్గా వేసిన ఆయన కూడా వచ్చి విధుల వీటికి సంబంధించిన వివరాలు సేకరించే పనిలో పడ్డారు. దీంతో ప్రభుత్వ చర్యల మీద ఆ కుటుంబానికి నమ్మకం కలిగింది. ఇప్పటివరకు దాదాపుగా మే 9 నుంచి అదృశ్యం కావడంతో దాదాపు నెల రోజులకు పైగా ఆ తల్లి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా దొరకని సమాధానం ఇప్పుడు ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తూ స్వయంగా ముఖ్యమంత్రి వాళ్ళని పిలిపించి మాట్లాడుతుండడంతో కొంత కుటుంబ సభ్యుల్లో కూడా వాళ్ళు అదే కోరుకుంటున్నారు. మాకు అన్యాయం జరిగింది, ఒక ఇన్స్పెక్టర్ మా కుటుంబానికి అన్యాయం చేయడానికి ప్రయత్నించారు, కేసులో చట్టపరమైన చర్యలు తీసుకోకుండా అంతకు మించి చర్యలు తీసుకున్నారన్నట్టుగా వాళ్ళు గత కొంతకాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి దానికే సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ళ ఆవేదన పట్ల ముఖ్యమంత్రి కూడా సంఘీభావాన్ని ప్రకటించారు. జరిగిన తప్పుని సరిదిద్దే ప్రయత్నంతో పాటు మరొకసారి ఇట్లాంటి జరగకుండా తీసుకునే చర్యలు కావచ్చు, లేకపోతే ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని వాళ్ళకి భరోసా ఇవ్వడంతో అది కొత్త పరిణామం జరిగే అవకాశం ఉంది. కొత్త టర్న్ తీసుకునే అవకాశం అయితే కేసులో కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.